వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, లేదంటే రిటైర్డ్ అయ్యే ముందు, రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయ పార్టీలు పెట్టడం, ఒకళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు, మిగతా వాళ్ళంతా దేశవ్యాప్తంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే 25-30 సంవత్సరాలు రాజకీయ నాయకులతో బాగా అతుక్కొని తిరుగుతారు కాబట్టి వారు చేయగలిగింది ఇంత ఉన్నత విద్యావంతులు మనం చేయలేమా అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అయితే ఈ దేశంలో మేధావులు ఏర్పాటు చేసిన పార్టీలకి జనం ఆధారం దక్కలేదు. ఎందుకంటే ఈ ఉచిత పథకాలు ఇవన్నీ మేధావులు కనుక పార్టీలు పెడితే ఈ ఉచిత పథకాలు ఇస్తే జనాలంతా సోమరపోతులు అవుతారని చెబుతారు. ఉచిత పథకాలు ఎత్తే పార్టీలు నడవు. ఎవరైతే ఎక్కువ ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడతారో ఆ పార్టీ ముందుకెళ్తుంది. ఎవరైనా పార్టీ పెట్టి ఈ ఉచిత పథకాలన్నీ రద్దు చేసి పడేస్తా, ఆ డబ్బుతో చక్కని రహదారులు, అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు, ప్రతి ఇంటికి 24x7 మంచినీరు సరఫరా చేస్తా, 24x7 విద్యుత్తు, అవినీతి లేని కార్యాలయాలు, ఇవన్నీ ఎవరైనా ప్రచారం చేశారనుకో విచిత్రంగా చూస్తారు. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతాం. ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీ ప్రజాస్వామ్యం కాబట్టి పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏ మతానైనా అనుసరించవచ్చు, లౌకిక రాజ్యం కాబట్టి. ఇక తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రకటించారు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నానని. మంచిది. అయితే ఏబి వెంకటేశ్వరరావు పార్టీ ప్రకటించిన తర్వాత ఒక 175 యూట్యూబ్ ఛానల్స్, 26 ఎలక్ట్రానిక్ ఛానల్స్ అదే పనిగా కథనాలు ప్రసారాలు చేశారు. ఏదో ఇంకా మీడియా అన్నాక ఏది దొరికితే అది తప్పదు కాబట్టి. జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తే ఏబి వెంకటేశ్వరరావు కన్నా కూడా ఏబి వెంకటేశ్వర ఐపీఎస్ అయితే ఆయన ఐఏఎస్, ఎందుకంటే ఆయన ఇంకా మేధావి. మరి ఆయన జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు జనంలో పడి తిరిగి ఆయన సిద్ధాంతాలన్నీ జనాలకు బాగా ఎక్కించే ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది? జయప్రకాష్ నారాయణ చివరికి యూట్యూబ్ ఛానల్కి ఎంట్రోలు ఇచ్చుకుంటా ఉన్నాడు. ఏదో అదృష్టవశాత్తు అకోకట్పల్లిలో ఒకసారి గెలిచాడు, అది కూడా లోక్ సత్తాతో కాదు, ఈక్వేషన్స్ అలా వచ్చాయి. అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఈ సివిల్ సర్వెంట్లు పెట్టిన పార్టీల్లో ఒకే ఒక్క పార్టీ దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది ఢిల్లీలో, కేజ్రీవాల్. ఆప్ పార్టీ ఒక్కటి మాత్రమే సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చింది. ఇంక దేశంలో మీరు ఎక్కడ చూసినా కూడా నేరుగా పార్టీ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు లేరు. రిటైర్డ్ అయిన తర్వాతనో రిటైర్డ్ కాకముందు రాజీనామా చేసి ఏదైనా ఒక పార్టీలో దూరి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు. మంచిది. ఎందుకంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు కాబట్టి, ఆయన కూడా ఒక పౌరుడే కాబట్టి. అయితే దీనివల్ల అయ్యేది పోయేది ఏముండదు. ఎక్కడా కూడా 1% ఓట్లు కూడా రావు. ఆయన యొక్క హ్యాబిట్ ఏదైతే చేయాలనుకుంటున్నాడో అంతవరకు ఆయన సాటిస్ఫాక్షన్ కోసం చేయాలనుకుంటున్నాడు. ఆయనకి తెలుసు ఆ విషయం. మేధావులే కదా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. తాము అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ పెట్టే సమయానికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ పార్టీ పెట్టే సమయానికి అక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలనతో జనం విసికి వేసారిపోయి ఉన్నారు. ఒక తరుడు ఇంకో పార్టీ ఏదైనా వస్తే బాగుండు అన్నప్పుడు కేజ్రీవాల్ అమాయకంగా అతి సాధారణ పౌరుడిగా, సీఎం అంటే కామన్ మ్యాన్ అంటూ ఒక చిరిగిపోయిన ప్యాంటు, చిరిగిపోయిన చొక్కా వేసుకొని నటించి అద్భుతంగా అవినీతి లేని పాలన అందిస్తా అని చెప్పేసి జనాలను బాగా మాయ చేయగలిగాడు కాబట్టి ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ ఉంది, ఇంకో పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మరొక పార్టీ పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడిగా గుర్తింపు దొరుకుతుంది. ప్రెస్ మీట్లు కానీ ఏదైనా పెట్టినప్పుడు పలానా పార్టీ
ప్రెస్ మీట్ పెడతా ఉందని చెప్పేసి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక వేదిక దొరుకుతుంది. ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళడానికి వేదిక దొరుకుతుంది. ఇప్పుడు వరకు మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అంటున్నాం. రేపేదో ఆయన జనహితం అనే ఏదో ఒక పార్టీ పెడతాడు. ఇక ఆ పార్టీ పెట్టినప్పుడు పలానా పార్టీ ప్రెస్ మీట్ అనో పలానా పార్టీ అధ్యక్షుడనో ఒక డిజిగ్నేషన్ దొరుకుతుంది. వాయిస్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. అంతేగాని ఆయన రాష్ట్రం అంతా పడి తిరిగి ప్రతి నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి వారికి 100 ఓట్లు కూడా రావు. మీరు చెప్పే ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తా, పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ వృధా, రాయలసీమ ఎత్తిపోతలను ఎత్తేస్తా, ఇవన్నీ చెప్తే జనం ఓట్లేరు. ఉచిత పథకాలకు అలవాటు పడి ఉన్నారు. ఒక తెలుగు వ్యక్తి జాతీయ స్థాయిలో ఒక వెలుగిన వ్యక్తి రిటైర్డ్ అయ్యి ఓడగొట్టి ఇంటికాడ పెట్టిన తర్వాత ఉచిత పథకాలతో ప్రజలంతా సోమరపోతులు అవుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఆయన కూడా రాజకీయాల్లో 45 సంవత్సరాలు ఒక పెద్ద జాతీయ పార్టీలో తిరిగాడు. తిరిగినప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్పాలి. ఆ పార్టీలో ఉన్నప్పుడు చెప్తే ఆ పార్టీ వాళ్ళు ఎలగొడతారు. ఎందుకంటే కేంద్రం నేరుగా ఉచిత పథకాలు ఇవ్వకపోయినా కూడా ఆజ్యం పోస్తూ ఉంది కొన్ని పథకాలకి. బీహార్లో అయితే నేరుగా 10,000 కోట్లు మహిళల ఖాతాలో డంప్ చేశారు ఎన్నికలకు ముందు. మరి దాని గురించి మాట్లాడడం ఉచిత పథకం, అది కూడా ఉచిత పథకం. 10,000 కోట్లు మహిళల ఖాతాలో ఒకసారిగా డంప్ చేశారంటే ఎన్నికలకు ముందు ఆ డబ్బంతా ఎవరిదే? ప్రజలదే కదా. మరి దాన్ని ఏమంటారు? అది ఉచిత పథకం కాదా? అయితే మహిళల స్వయం శక్తి, అయితే రకరకాల పేర్లు పెడతారు. ఇక ఏబి వెంకటేశ్వరరావు కూడా పార్టీ పెట్టినా అదేదో ఆయనకు ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది, విమర్శించడానికి పనికొస్తుంది, రాజకీయ నాయకుల మీద ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫలానా పార్టీ నేత విమర్శించాడని. అంతేగాని అధికారంలోకి రావడానికి ఉపయోగపడదు. కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఒకసారి కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే జై భీమ్ అని ఆయన కూడా మరి జడ్జిగా పనిచేసిన మేధావే కాబట్టి ఆయనకే తెలుసు. వీళ్ళంతా వాయిస్ వినిపించడం కోసం, వేదిక కోసం పెడుతున్న ఏర్పాట్లే తప్ప కనీసం ఆ పార్టీ ఎవరైతే స్థాపించారో వారు కూడా గెలిచే అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు. కనీసం 45% ఓట్ల షేరింగ్ కూడా రాదు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐసీయూలోకి పోయింది. షర్మిలా పోటీ చేసినా కూడా డిపాజిట్లు రావు, 10,000 ఓట్లు కూడా ఎక్కడా రావు. అలాంటి రాష్ట్రంలో ఏబి వెంకటేశ్వరరావు కొత్త పార్టీని ప్రకటించారు. సరే, పార్టీ పేరు, జెండా అన్నీ వస్తాయి. విజయవాడలో ఒక కార్యాలయం ఓపెన్ అవుద్ది. ఇక మీడియా వాళ్ళకే ఇప్పుడున్న పార్టీలతో పాటు మరొక పార్టీ వచ్చింది. ఆయన వాయిస్ ప్రతిరోజు టీవీలోనూ ఆడ విమర్శించడం. అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలాగా బూతులు ఉండవు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి పద్ధతిగానే మాట్లాడతాడు. ఇక ఉచిత పథకాలు వేస్ట్ అంటే జనం కూడా నువ్వు వేస్ట్ అంటారు. రాజకీయ నాయకులకి ఇవన్నీ తెలియక కాదు. రాజకీయ నాయకులకి ఏ పథకం ప్రతి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తయారు చేసి కొత్త పథకాలు ప్రవేశపెడతారు. ఎందుకు? జనం పాత పథకాలు చెప్తే ఇంగినరు, కొత్త ఇవ్వాల్సిందే. అలవాటు పడి ఉన్నారు. పథకాలు మాత్రం ప్రస్తుతానికి పథకాలకు సావులేదు. ఎవరైనా రాజకీయ నాయకుడు పథకం తీసేస్తానంటే ఆ పార్టీని తీసేసే పరిస్థితుల్లో ఉన్నారు జనం. అలాంటి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావు స్వచ్ఛమైన రాజకీయాలు అందించడానికి ముందుకు వచ్చారు. మనం అందరం స్వాగతిద్దాం. ఆయన ఎన్నికల్లో గెలవకపోవచ్చు, కానీ రాజకీయాల్లో జరుగుతున్న అవినీతిని, అక్రమాలు, అసంబద్ధమైన పనులు, వాటికి సంబంధించి స్పష్టంగా మీడియా ముందు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు తెలుస్తాయి. రాజకీయాల్లో ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎందుకు గెలుస్తున్నారు? జనాలను ఉద్ధరించడానిక? 2,000, 3,000, 4,000 ఓటుకు తీసుకొని ఓటేసేవాడు మళ్ళీ తర్వాత రాజకీయ నాయకుని మా రోడ్డే లేదు, మా కాలువ కట్టలేదని అతని చుట్టూ ఎలా తిరుగుతాం? అవినీతికి, అక్రమాలకి పాల్పడకుండా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినవాడు మేలకుండా కాలు చేతులు కట్టుకుని కూర్చుంటాడా? మనం ఊహించడం. అందువల్ల తప్పు ప్రజలదా, రాజకీయ నాయకులదా అని తేల్చడం అసలు సాధ్యమే కాదు. ₹1 ఓటుకు తీసుకోకుండా వేసినప్పుడు ప్రజాప్రతినిధిని ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి అతనితోనే గెలిచిన తర్వాత నువ్వు కాలు చేతులు కట్టుకుని కూర్చొని ఆస్తులను అమ్ముకొని రోడ్డు మీద పడంటే అవ్వదు. అందువల్ల రాజకీయాలు అంతా డబ్బుమయమయ్యాయి. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు, నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన ప్రెస్ మీట్లు ఉంటాయి. ఏ రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు విమర్శించడానికి, కొన్ని ఇష్యూస్ తెర మీద తీసుకురావడానికి పనికొస్తాయి.
రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కడ ఎంపీ సీటు కానీ, ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కూడా గెలిచే అవకాశాలు అయితే లేవు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఏబి వెంకటేశ్వరరావు పార్టీని మాత్రం మనం ఆహ్వానించాల్సింది. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టి అధికారంలోకి రాకపోవచ్చు, కానీ అనేక విషయాలు జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అలాంటి పరిస్థితులు ఏబి వెంకటేశ్వరరావు కూడా పార్టీ పెట్టిన తర్వాత మరి కొంతకాలం ఆయన ఓపిక ఉన్న రోజులు ప్రభుత్వాలు చేపట్టే పథకాలు వెనుక ఉన్న అవినీతి గోతులన్నీ వెలుగుతీసే అవకాశం ఉంది. ఏబి వెంకటేశ్వరరావు పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.